బ్రేకింగ్ చూస్తున్నాం. బాలీవుడ్ కమెడియన్ హోస్ట్ కపిల్ శర్మకు చెందిన హోటల్పై కెనడాలో కాల్పులు జరిగాయి. కేఫ్ ప్రారంభించిన కొద్ది రోజులకి ఈ ఘటన జరిగింది. కారులో నుంచి గన్ ఫైర్ చేస్తున్న వీడియో వైరల్గా మారింది. ఈ దాడికి పాల్పడింది తానేనని ఉగ్రవాది హర్జిత్ సింగ్ లద్దీ ప్రకటించుకున్నాడు. దీంతో కపిల్ శర్మ చేసిన వ్యాఖ్యలకు ప్రతీకారంగా కాల్పులు జరిపినట్టు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఎవ్వరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జరుగుతున్నారు. కళా, ఏమన్నా కపిల్ శర్మ ఏమన్నా స్పందించారా? దీనికి సంబంధించి రియాక్ట్ అయ్యారా? ఏం చెప్తున్నారు కాల్పులకు సంబంధించి? సతీష్, ఏదైతే కెనడాలో కపిల్ శర్మకు సంబంధించినటువంటి కేఫ్ సెంటర్ ను ప్రారంభించి 3 రోజులు అయ్యింది. అయితే కొద్దిసేపటి క్రితమే ఏదైతే కపిల్ శర్మకు సంబంధించినటువంటి కేఫ్ సెంటర్ పై 9 రౌండ్ల కాల్పుల శబ్దాలు, భీకరమైనటువంటి శబ్దాలు వినిపించాయి అన్నటువంటిది అధికారికంగా కొంతమంది ప్రకటించడంతో మొత్తం అంతా కూడా సెక్యూరిటీ అంతా కూడా అలర్ట్ అయ్యారు. అయితే దీనికి సంబంధించినటువంటిది ఏదైతే ఖలిస్తాన్కు సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నటువంటి హర్జిత్ సింగ్ లద్దీ దీనికి అంటే కాల్పులకు నేనే బాధ్యత వహిస్తున్నట్లు కూడా ఒక ప్రకటన కూడా వెలువచ్చారు. అయితే ఇతడు చాలా ఒక క్రిమినల్ కి సంబంధించినటువంటి వ్యక్తి, దాదాపు ఖలిస్తాన్ సంబంధించినటువంటి దగ్గరి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. ఇతని కొరకు కూడా ఎన్ఐఏ గత కొన్ని నెలలుగా కూడా దాదాపు 2024 నుంచి కూడా ఇతని కొరకు కూడా ఇతన్ని పట్టివ్వాలి, బంధించాలి అంటూ కూడా చాలా సమావేశాలు కూడా నిర్వహించారు. దీనికి సంబంధించినటువంటి గత నెలలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ కెనడాలో పర్యటించినప్పుడు లద్దీకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా అక్కడ కెనడాకు సంబంధించినటువంటి ప్రధానితో కూడా చర్చించినటువంటి సందర్భం. ఎందుకంటే మనకు ఇతని లద్దీకి సంబంధించినటువంటి హిస్టరీ చూసామంటే విశ్వ హిందూ పరిషత్ కి సంబంధించినటువంటి నాయకుడు వికాస్ ప్రభాకర్ ను ఇతడు హత్య చేసినటువంటి వ్యక్తి లడ్డా. ఇతని కొరకు ఎన్ఐఏ దాదాపు 2024 నుంచి కూడా ఇతన్ని భారత్ కు అప్పగించాలంటే కూడా పలుమార్లు కూడా విజ్ఞప్తి చేసింది. అయితే ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించినటువంటి ఇంకా అప్డేట్స్ కూడా ముందుకెళ్ళలేదు. ఈ లడ్డీని పట్టించాల్సినటువంటి విషయాన్ని కూడా ఏదైతే G7 సమావేశాలప్పుడు కెనడా ఆహ్వానించినటువంటి మేరకు మాత్రమే ప్రధాని వెళ్లడం జరిగింది. అందులో కూడా లడ్డీని పట్టించాలి అన్నటువంటిది, అప్పగించాలి అన్నటువంటిది ఒక సమావేశంలో కూడా చర్చకు వచ్చింది. కానీ ఈ రోజు దాదాపు కపిల్ శర్మకు దాదాపు 3 రోజుల క్రితమే అక్కడ ఏదైతే షాప్ ఓపెన్ చేయడం జరిగింది. అతని మీద కోపంతో నేను ఈ దాడి చేశాను, దీనికి నేనే బాధ్యత అంటూ కూడా లడ్డీ ఒక కీలక ప్రకటన కూడా చేయడం జరిగింది. దాదాపు కెనడాలో ఖలిస్తాన్లకు ఒక అడ్డా అన్నటువంటిది ఏదైతే భారత్ ఎప్పటి నుంచో కూడా చెప్తుంది, అది మరొకసారి కూడా ప్రూవ్ అయింది. దీనికి సంబంధించినటువంటిది కపిల్ శర్మ ఇప్పటి వరకు కూడా ఎక్కడా స్పందించలేదు. కానీ దీనిపై అక్కడ జరిగినటువంటి సంఘటనలపై మాత్రం భారత్ పూర్తి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటిది ఏదైతే కపిల్ శర్మకు సంబంధించినటువంటి కేక్ అనేటువంటిది 3 రోజులైంది. అతని భార్య గిన్ని చత్రత్ పేరు మీద కూడా ఈ కేక్ సెంటర్ నడుస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి కూడా సెలబ్రేషన్స్ కూడా చాలా అట్టహాసంగా చేశారు. కానీ ఏదైతే కాల్పులు జరిపిన సమయంలో ఎవరు కూడా అక్కడ లేకపోవడంతో ఎవరు కూడా ఎక్కడ ప్రమాదం జరిగినటువంటి సంఘటన మాత్రం లేదు. చాలా దూరం నుంచి, ఎందుకంటే కాల్పు చేసినటువంటి వ్యక్తి అతనితో పాటు ఇంకొక వ్యక్తి అతడు ఏ విధంగా షూట్ చేస్తున్నాడు అన్నటువంటిది కూడా దాన్ని చిత్రీకరించారు. ఎంత ప్లాన్డ్ గా దాన్ని చేశారు. తన ఐడెంటిఫైని మరొకసారి ప్రపంచ దేశానికి గుర్తించే విధంగా లడ్డీ ఈ వీడియోని కూడా రిలీజ్ చేశాడు. ఇది చాలా మటుకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మరి తానే దీనికి కీలకం అంటూ కూడా ఒక ప్రకటన కూడా వెలువడడం చేయింది. దాని మనస్తాపానికి గతంలో ఒక షో సందర్భంలో ఇతనికి సంబంధించినటువంటి పేరును ఉపయోగిస్తూ కూడా తన మనస్తాపానికి గురి చేశాడు కపిల్ శర్మ అంటూ కూడా ఒక వీడియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం మీద దీనిపై ఇప్పటి వరకు కూడా కపిల్ శర్మ ఎక్కడ స్పందించలేదు. కానీ ఇది కావాలని తన ఐడెంటిఫైని ప్రపంచానికి తెలియాలి అన్న విధంగా మాత్రమే ఇక్కడ లడ్డీ దీనిని ఒక వీడియో కూడా షూట్ చేసేటప్పుడు కూడా చిత్రీకరించి దాన్ని సోషల్ మీడియాలోకి వదలడం జరిగింది. సతీష్, థ్యాంక్ యూ కళ.